नमस्कार। अपना माने किमती अचांती मो ड्रेस बोल लगुची ఏ భాష గెస్ చేయండి. ఒక చిన్న హింట్ ఇస్తాను. ఏంటో చెప్పనా? మన నేషనల్ యాంథమ్ ను పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠ, ద్రావిడ, ఉత్కళ, బంగా అన్నాం కదా. ఉత్కళకి వచ్చేసాం. ఉత్కళ ఎక్కడుంది? ఓకే, ఉత్కళ ఎక్కడుంది అంటే ఒడిస్సాని ఉత్కళ అంటారండి. సో వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా. మన టైం మారింది అంటే ప్రోగ్రామ్ టైం కాదండి, అదే మన స్టేట్ మారింది కదా. సో టైం కూడా మారిందనమాట. టేస్ట్లు మారుతాయి, అన్ని మారుతాయి. ఇంతకీ ఒడిస్సాకి చాలా 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 డిఫరెంట్ వెరైటీ రెసిపీస్ ఉంటాయి. కల్చరు డిఫరెంట్గా ఉంటుంది. పద్ధతులు, దేవుణ్ణి పూజించడం అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మరి ఆ విశేషాలన్నీ తర్వాత చెప్తాను. కానీ అసలు ఎలా వచ్చింది ఆ పేరనే కదా. మొదట్లో ఉత్కళ అనేవారంట. ఆ తర్వాత ఒరిస్సా భాషని ఒరియా అనేవారంట. కానీ వాళ్ళకి అలా నచ్చలేదంట, అందుకే ఇప్పుడు మార్చుకున్నారు. ఇప్పుడు అది ఒడిషా, భాష ఏమో ఒరియా అని కూడా అంటారు. సో వాళ్ళు చెప్పినట్టే మనం చెప్పాలి కదా. సో అలాగే ఫాలో అయిపోతాం. అయితే వాళ్ళ గురించి బోల్డ్ అనే విశేషాలు ఉన్నాయి, కానీ చెప్పుకోవడానికి ముందు రెసిపీస్లోకి వచ్చేద్దాం. ఫస్ట్ రెసిపీ ఏమో ఒక చక్కటి కిచిడి. మరి ఆ కిచిడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాం. సో కిచిడీలో మనం వెరైటీ కిచిడీలు చూసాం కదా. ఎన్ని కిచిడీలు చూడలేదు చెప్పండి. సో ఈ కిచిడీ కూడా చాలా వెరైటీగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఈ కిచిడీ పేరు పరిబో కిచిడి. వాళ్ళ భాషలో దీన్ని అలా పిలుస్తారు. అయితే ఈ కిచిడి మనం శనగపప్పుతో తయారు చేస్తాం. సో ఫస్ట్ అది కూడా మనం రెడీ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే కుక్కర్ పెట్టుకొని హీట్ చేయాలి. ఒడిశాలో మరొక ఫేమస్ థింగ్ ఉందండి. అదేంటంటే సన్ టెంపుల్స్ ని పూజ చేస్తారు. సూర్య భగవానుడికి ఎక్కువ భక్తులు ఉంటారు అక్కడ. ప్రతి ఇంట్లో సూర్య భగవానుని కంపల్సరీగా పూజిస్తారు. అలాగే సూర్య నమస్కారానికి కూడా చాలా విలువిస్తారండి అక్కడ. ఇంతేకాకుండా జగన్నాథ స్వామి టెంపుల్ అంటే ఒడిశాలో చాలా 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 ఫేమస్. అండ్ ప్రతి ఇంట్లో జగన్నాథ స్వామిని పూజిస్తారు. అంటే తెలుగు వాళ్ళు ఎక్కువగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు కదా, అలాగే వాళ్ళు జగన్నాథ స్వామిని, సూర్యనారాయణ స్వామిని పూజిస్తారు. పూరిలో అతి పెద్ద జగన్నాథ స్వామి టెంపుల్ ఉంది. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎంత ఫేమస్, పూరికి జగన్నాథ స్వామి అంతే ఫేమస్. సో ఇంకా వాళ్ళ గురించి విశేషాలు చెప్తాను. ముందైతే రెసిపీ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు హీట్ అయింది కదా. ఇది మనం ఓన్లీ నెయ్యితో తయారు చేసుకుంటున్నాం. నెయ్యి బాగా హీట్ అయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అండ్ ఒరియా వాళ్ళని, బెంగాలీ వాళ్ళని ఈజీగా గుర్తుపట్టచ్చు. ఫస్ట్ ఎలా గుర్తుపట్టచ్చు అంటే ఈ బొట్టు రెడ్గా ఉండేది, పెద్ద బొట్టు పెట్టుకుంటారండి అక్కడ. అంతేకాకుండా ఎర్ర గాజులు కంపల్సరీగా వేసుకుంటారు. అండ్ వాళ్ళ చీర డిజైన్లు ఎక్కువగా ఇలా ఉంటాయి. ఇందులో కొంచెం బ్రైట్ కలర్స్, లైట్ కలర్స్ ఉంటాయి. కానీ యూనిఫామ్ లాగా అక్కడ వాళ్ళందరూ ఇలాంటివే వేసుకుంటారు. సో చూడండి. అండ్ చీర కట్టు కూడా డిఫరెంట్గా ఉంటుంది. మనం రాజస్థానీ వాళ్ళని చూసామంటే మొత్తం ఇక్కడికి వేసుకుంటారు కదా తలపైన, కానీ ఒరిస్సా వాళ్ళు హాఫ్ ఇక్కడ నుంచే వేసుకుంటారు. సో ప్రతి స్టేట్కి ఒక డిఫరెంట్ కట్టు, బొట్టు ఉంటాయి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి కదా. నెక్స్ట్ ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఆ తర్వాత కాస్త క్యాబేజ్, మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు.
కానీ బేసిక్గా వాళ్ళు యూజ్ చేసే వెజిటబుల్స్ ఇవే. బీన్స్, క్యారెట్, మనం ఎన్నో కిచడీలు చూసాం కదండి. కొంతమంది కందిపప్పుతో చేస్తారు, కొంతమంది పెసరపప్పుతో చేస్తారు, కానీ వీళ్ళు మాత్రం పచ్చి శనగపప్పుని యూజ్ చేస్తారు. ఓకే, బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు టొమాటోలు వేసుకుందాం. అయితే సన్ టెంపుల్స్ గురించి చెప్పాను కదా. సో సన్ టెంపుల్స్ లోని చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఏది అంటే కోనార్క్. ఇది కూడా మనకి ఒడిస్సాలో ఉంది. ఇంతేకాకుండా చక్కటి బీచ్ ఉంది, అలాగే బోల్డ్ అని నదులు ఉన్నాయి. అక్కడ ఎక్కువగా హిందూయిజంని ఫాలో అవుతారు, ఎక్కువగా హిందూస్ ఉంటారు. క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ కొంచెం తక్కువగా ఉంటారు. సో ఎక్కువగా హిందూస్ తినే ఫుడ్నే తింటారు. ఇక్కడ టెంపుల్ గురించి మాట్లాడుకోవాలంటే జగన్నాథ స్వామి టెంపుల్ గురించి, అక్కడ ఉండే రష్ అండి అసలు భరించరాని రష్. పొద్దున్న దర్శనానికి వెళ్ళామంటే సాయంత్రం దర్శనం అవుతుందన్నమాట. నేను వెళ్ళాను, కానీ ఆ టెంపుల్ చాలా బాగుంటుంది. ఒక్కసారైనా పూరి టెంపుల్ చూడాలంట. ఆ రథం కూడా చాలా, అంటే రథయాత్ర రోజు జగన్నాథ స్వామిని ఎక్కించి ఆ రథం లాగుతారు. దాంట్లో చాలా విశిష్టత ఉంది. ఆ రథం గురించి కూడా నేను మీకు ఈ వారంలో చాలా విశేషాలు తెలియజేస్తాను. ఓకే, ఇవి బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఏం వేసుకోవాలంటే 1 కప్పు రైస్ వేసుకున్నాం. ఇప్పుడు పప్పు వేసుకుందాం. అలాగే కొంచెం పచ్చి బఠానీ, కాస్త పసుపు, తగినంత ఉప్పు వేసుకున్నాక కొంచెం మిక్స్ చేసుకొని సో మరి ఇప్పుడు మూత పెట్టుకున్నాం కదా. సో 3 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. మన పరిపా కిచడీ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం. చూడండి ఎలా ఉందండి, బాగుంది కదా, కలర్ఫుల్ గా ఎన్ని రకాల వెజిటబుల్స్ తో. చూస్తూ కడుపు నింపుకుంటా ఏంటి చెప్పండి, తింటాం కదా. ఉండండి, డిష్ అవుట్ చేసుకుంటాను. ఓకే, ఒడియా స్పెషల్ డిష్ పరివా కిచడీ రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. పరివా కిచడీకి కావాల్సిన పదార్థాలు: రైస్ 1 కప్పు, పచ్చిశనగపప్పు 1/2 కప్పు, గ్రీన్ పీస్ 1/2 కప్పు, క్యాబేజీ 1 కప్పు, బీన్స్ 1/2 కప్పు, క్యారెట్ 1/2 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 2 టీ స్పూన్లు, పసుపు చిటికెడు, నెయ్యి 4 టీ స్పూన్లు, ఉప్పు తగినంత. పరిబా కిచడీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, క్యాబేజ్, బీన్స్, క్యారెట్ కూడా వేసి బాగా వేయించుకొని ఆ తర్వాత టొమాటో ముక్కలు, బియ్యం, పచ్చిశనగపప్పు, పచ్చి బఠానీ, పసుపు, తగినంత ఉప్పు, సరిపడా నీళ్లు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఒడిశా స్పెషల్ పరిబా కిచడీ రెడీ.
పరిబో కిచడీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. చూసాక ఏం చేస్తారు? నేను చేసుకున్నాను కాబట్టి తినేస్తున్నాను, మీరు చూసారు కాబట్టి ట్రై చేయాలి. క్యారెట్ పచ్చిగా తింటే మంచిది అంటారు, కానీ ఎందుకో అలా తినాలనిపించదు. కుక్ చేసుకుంటే బాగుంది. మిగతా కిచడీలో చాలా రకాల స్పైసెస్ యాడ్ చేసుకున్నాం. కొంతమంది స్పైసెస్ ని డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి యాడ్ చేసుకుంటారు, కానీ ఇందులో నో స్పైసెస్. చాలా ప్లెయిన్ గా, చాలా ఫ్లేట్ గా ఓన్లీ వెజిటేబుల్ తాలూకా ఫ్లేవర్స్ అన్ని తెలుస్తున్నాయి. అండ్ పచ్చిశనగపప్పు కూడా బాగుంటుంది. మామూలుగా పోపులో వేస్తేనే పంట కింద పంటే బాగుంటుంది కదా, క్రిస్పీగా. కానీ ఇందులో మనం కుక్ చేసి వేసుకున్నాం, అది కూడా డిఫరెంట్ టేస్ట్ తోటి, డిఫరెంట్ ఫ్లేవర్ తోటి చాలా బాగుంది. స్పైసెస్ లేకుండా, ఎక్కువ ఆయిల్ యూస్ చేసుకుండా, మసాలాలు వేసుకోకుండా ఏదైనా లైట్గా టేస్టీగా తయారు చేసుకోవాలి అంటే పరిబో కిచడీని డెఫినెట్గా తయారు చేసుకోవాలి. సో మరి దీంతో వాళ్ళు కాంబినేషన్లో దహీ బైంగన్ తింటారంటండి. అక్కడ దహీ బైంగన్ వన్ ఆఫ్ ద ఫేమస్ రెసిపీ. దహీ బైంగన్, దహీ వడ. మనం దహీ వడ ఎప్పుడు తింటాం చెప్పండి? ఏదో ఈవినింగ్ టైము ఎప్పుడైనా రిలాక్సింగ్గా ఉన్నప్పుడు తింటాం. కానీ వాళ్ళు అక్కడ బ్రేక్ఫాస్ట్లోనే దహీ బైంగన్, దహీ వడ ఇవన్నీ ఎక్కువగా తీసుకుంటారు. ఎస్పెషలీ ప్రతి చోట దహీ వడ దొరుకుతుందండి. మార్నింగే ఇక్కడ ఇడ్లీ ఎలాగో అలాగా దహీ వడ అక్కడ. సో ఇప్పుడైతే నేను దహీ బైంగన్ ఎలా తయారు చేయాలో చూపిస్తా. దహీ బైంగన్ని 2 స్టైల్స్లో తయారు చేస్తారు. ఒకటి ఏంటంటే నల్లగా ఉంటాయి కదండి వంకాయలు, వాటిని ఇలా 4 పీసెస్ లాగా కట్ చేస్తారనమాట. అంటే మనం గుత్తొంకాయ కూర ఎలా చేస్తాం, ఎలా కట్ చేస్తాం, స్లిట్ అంటారు కదా, కొంచెం ఘాట్లు పెట్టి దాన్ని బాగా ఫ్రై చేసి పెరుగులో వేసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే సన్నంగా తరిగేసి వాటిని ఫ్రై చేస్తారు. సో ఇప్పుడు నేను వీటితో చేస్తున్నాను కాబట్టి సన్నంగా తరిగి చేస్తాను. సన్నంగా అంటే మరీ వంకాయ వేపుడు చేస్తాను చూడండి, అంత సన్నంగా అవసరం లేదు, కొంచెం మీడియం చూపిస్తాను. ఈలోపు ఏం చేయాలంటే మనం వంకాయలు ఫ్రై చేసుకోవాలి కాబట్టి కాస్త ఆయిల్ వేసుకుందాం. ఈ సైజులో చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ వేసుకొని చక్కగా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఏం చేయాలంటే కాస్త పెరుగు తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. వేసుకొని దీన్ని బ్లెండ్ చేసుకోవాలి. ఓకే, బ్లెండ్ అయ్యాక కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం కారం వేసి పెరుగులో చక్కగా కలుపుకోవాలి.
ఓకే, వంకాయలు బాగా డీప్ ఫ్రై అవ్వాలండి. వంకాయ ఎంత బాగా ఫ్రై అయితేనే అంత టేస్టీగా ఉంటుంది దహి బైంగన్. సో కొంచెం పచ్చిపచ్చిగా జస్ట్ ఫ్రై చేసి వేసేస్తాము అనుకుంటే టేస్ట్ రాదు. సో బాగా ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఓకే, బాగా ఫ్రై అయ్యాయి, ఇంకా ఫ్రై అవుతున్నాయి. కొంచెం బాగా అవి వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, వంకాయలో మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి అవి పేలుతాయి. సో జాగ్రత్తగా చేసుకోండి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనకి ఇంత ఆయిల్ అవసరం లేదు కాబట్టి కొంచెం ఆయిల్ తీసేద్దాం. ఇప్పుడు ఈ ఆయిల్లో పాంచ్ ఫోటోన్ వేసుకోవాలి. చాలాసార్లు మీకు చెప్పాను కదండి పాంచ్ ఫోటోన్ గురించి. నల్ల జీలకర్ర, జీలకర్ర, ఆవాలు, మెంతులు, సోంపు పాంచ్ ఫోటోన్ అంటారు. మనం పాంచ్ ఫోటోన్ కాకపోయినా మన ఇంట్లో పోపు గింజలు ఉంటాయి కదా, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, ఇవి కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అలాగే కరివేపాకు, కొంచెం పంచదార. చెప్పడం మర్చిపోయానండి, ఒరియా వాళ్ళు ఎక్కువగా పంచదార వేసుకుంటారు, పప్పులో కూడా పంచదార వేసుకొని తింటారు. వాళ్ళు బెంగాలీస్, రెండు సిమిలర్. స్వీట్స్ కానీ కూరల్లో కొంచెం పంచదార వేసుకోవడం కానీ, మస్టర్డ్ ఆయిల్తో వండుకోవడం కానీ, ఇవన్నీ వాళ్ళ రెండు స్టేట్స్కి చాలా సిమిలర్గా ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం అంటే లైక్ తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఎలా ఉంటుంది ఫుడ్ కానీ కల్చర్ కానీ, సేమ్ ఒరియా బెంగాలీ కూడా మ్యాక్సిమం అలానే ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇందులో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ వంకాయలు వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్నాక మనం పెరుగు రెడీ చేసి పెట్టుకున్నాం కదండి. ఇక్కడ ఈ పెరుగులోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చాలా ఈజీగా అయిపోయింది కదా, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా కాసేపు పక్కన పెట్టేసేయాలి. సో అప్పుడు ఈ వంకాయలన్నీ పెరుగులో నాని, వేడిగా ఉన్న వంకాయలు వేసాం కదా, ఆ పెరుగుని అబ్జర్బ్ చేసుకుంటూ మనం తిన్న ప్రతి బైట్లోని పెరుగు తాలూకు టెక్స్చర్ తెలుస్తూ వంకాయలు సాఫ్ట్గా అయిపోతాయి. సో ఒక్క 2 నిమిషాలు ఇలా పక్కన పెట్టుకుందాం. ఈలోపు నేను సర్వింగ్ బౌల్ని రెడీ చేసుకుంటాను. ఓకే, ఒక 2 మినిట్స్ వెయిట్ చేయండి. ఓకే, చాలాసేపు అయింది డిప్ అయ్యి, సో సాఫ్ట్గా అయిపోయి ఉంటాయి. ఇప్పుడు వాటిని సర్వింగ్ బౌల్లోకి వేసుకుందాం. ఒడిశాలోని ఎనీ రెస్టారెంట్, ఎనీ టైం, ఎనీ ప్లేస్. ఏంటి బాలకృష్ణ డైలాగ్ అనుకుంటున్నారా? అయ్యో కాదండి, ఒడిశాలోని ఈ రెసిపీ అంటే దహి బెంగన్ ఎనీ టైం, ఎనీ ప్లేస్, ఎనీ రెస్టారెంట్లోని డెఫినెట్గా దొరుకుతుంది. మెనూ కార్డ్లో ఫస్ట్ హైలైట్ చేసి పెడతారు, ఎందుకంటే ఇది అక్కడ ఫేమస్ డిష్. సో మరి అంత ఫేమస్ డిష్కి
అంటే ఈ దహి బైంగన్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. దహి బైంగనాకి కావలసిన పదార్థాలు: వంకాయలు 1 కప్పు, పెరుగు 1 కప్పు, పచ్చిమిర్చి 2, కరివేపాకు కొద్దిగా, కారం 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, తాలింపు గింజలు 1 టీ స్పూన్, చక్కెర 1/2 టీ స్పూన్, నూనె 4 టీ స్పూన్లు, ఉప్పు తగినంత. దహి బైంగన తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నూనె వేసుకుని అందులో వంకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో పెరుగు వేసి బాగా కలుపుకొని అందులో తగినంత ఉప్పు, జీలకర్ర పొడి, కారం వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. వేయించుకున్న వంకాయలను తీసి వేరే ప్లేట్ లో పెట్టుకుని అదే పాన్ లో పోపు గింజలు, పచ్చిమిర్చి, కరివేపాకు, తగినంత ఉప్పు, వేయించుకున్న వంకాయలు వేసి బాగా కలిపి రెడీ చేసి పెట్టుకున్న పెరుగులోకి ఈ మిశ్రమాన్ని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టి ఆ తర్వాత సర్వింగ్ డిష్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఒడిశా స్పెషల్ దహి బైంగన్ రెడీ. కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో మరింత లవ్లీ రెసిపీని టేస్ట్ చేయకపోతే ఎలా? ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా. ఇది వాళ్ళు దేంతో తింటారనే కదా సైడ్ డిష్ గా తీసుకుంటారు. దీన్ని రైస్ లో మిక్స్ చేసుకుని కాదు, మనం ఏది కుక్ చేసుకున్నా, ఏ రకమైన రెసిపీ చేసుకున్నా సైడ్ డిష్ గా అయితే దహి బైంగన్ చాలా బాగుంటుంది. కిచడీతో కూడా సైడ్ డిష్ గా తీసుకోవచ్చు. సో మరి చూసారు కదండి, ఫస్ట్ డే ఒడిషా స్పెషల్స్ కిచడీ అలాగే దహి బైంగన్ 2 సూపర్ గా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ చూడాలనుకుంటే లాగ్ ఆన్ టు www.youtube.com/etv అభిరుచి, www.facebook.com/etv అభిరుచిలో మళ్ళీ చూడొచ్చు. మరి గత ఎపిసోడ్ లో స్నాప్ అండ్ డైస్ ప్లస్ వారు అందించే విలువైన బహుమతిని గెలుచుకున్న లక్కీ విజేత ఎవరో ఇప్పుడు చూద్దాం. మేము అడిగిన ఈ ప్రశ్నకు సరైన సమాధానం పంపి లక్కీ డ్రాలో విజేతగా నిలిచారు ఝాన్సీ, గుత్తి, అనంతపురం జిల్లా. కంగ్రాచులేషన్స్ ఝాన్సీ గారు, మీకు ఈటీవీ అభిరుచి ఛానల్ తరఫున మా అభినందనలు. SMS కాంటెస్ట్ లో సరైన సమాధానాన్ని పంపించి స్నాప్ అండ్ డైస్ ప్లస్ వారు అందించే విలువైన బహుమతిని గెలుచుకున్న విజేతలు మీకు దగ్గరలో ఉన్న ఈనాడు కార్యాలయం ఆఫీస్ ని సంప్రదించగలరు. ఈ రోజు ప్రశ్న: ఆవ నూనెను దేనితో తయారు చేస్తారు? మీ ఆప్షన్స్: ఏ ఆవాలు, బి మిరియాలు, సి యాలుకలు, డి దాల్చిన చెక్క. మీ సరైన సమాధానాన్ని TOI అని టైప్ చేసి స్పేస్ మీ రైట్ ఆప్షన్ స్పేస్ మీ పేరు స్పేస్ మీ ఊరు స్పేస్ మీ జిల్లాని టైప్ చేసి 56263579 కు SMS చేయండి. స్నాప్ అండ్ డైస్ ప్లస్ వారు అందించే విలువైన బహుమతిని మీ సొంతం చేసుకోండి. రేపటి విజేత ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే టేస్ట్ ఆఫ్ ఇండియాని మిస్ కాకుండా చూడండి. ఎపిసోడ్ కో ప్రశ్న, రోజుకో బహుమతి. మరెందుకు ఆలస్యం, మీరు ప్రయత్నించండి మీ ఈటీవీ అభిరుచి ఛానల్లో. సో మరి రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. Until then, keep smiling, keep watching ఈటీవీ అభిరుచి. Bye bye.